హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈరోజు మనం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందనేటువంటి సిరీస్ని మొదటి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాడు. సిరీస్ నెంబర్ 1 ఇది. ఇలాగా 2-3 సిరీస్ ఉంటాయి. ప్రతి సండే కూడాను మీరు వాచ్ చేయండి బల్గా వీడియోస్. నేను ప్రతిరోజు చేయడానికి నేను ట్రై చేస్తాను. ప్రస్తుతం మాత్రం సండేస్ వీకెండ్ వీడియోస్గా ఇస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా చూసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంకా చాలా ఎక్కువ మందికి యూట్యూబ్ ఛానల్ వారు అందివ్వడానికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు అందరూ కూడాను ఈ బల్గా వీకెండ్ వీడియోస్ని చూసి మీ ఆరోగ్యాన్ని చక్కగా ఇంప్రూవ్ చేసుకొని, ముఖ్యంగా డిసీజెస్ రాకుండా మెయిన్ ప్రివెన్షన్ నేచురోపతి తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్ అటువంటి విషయం కోసం ఈ వీడియో చేస్తున్నాను. జబ్బులు వచ్చిన తర్వాత నా డాక్టర్ చుట్టూ తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరిగి బాధపడే కంటేను అవి రాకుండా చేసుకోవడం మంచిది కదా. వాటి కోసం నేను కొన్ని టిప్స్ ఈ మన ఆరోగ్యం మన చేతిలో అనేది సిరీస్లో నేను చెప్తాను. ఇది మీకు అవసరమైతే 2-3 సార్లు చూడండి వీడియోని, మీకు నోట్ చేసుకుంటే అవసరమైనప్పుడు ఇవి వాడుకోవచ్చు. మొట్టమొదటిది, ఈ బ్యాక్ పెయిన్ సయాటికా వస్తాయి. ఈ బ్యాక్ పెయిన్ సయాటికా, L3 L4 డిస్క్ బల్జ్ ఇలాంటి వాటికి ఏంటంటే మీరు ఆముదపు గింజలు ఈ ఆమవాతం తగ్గడానికి కూడా ఆయుర్వేదంలో ఈ ఆముదపు గింజలు వాటిపైన తొక్క తీసి వాటిని మరిగించి రాత్రి నిద్రించే ముందు తీసుకుంటుంటే అవి తగ్గుతాయి. ఒకవేళ లూజ్ మోషన్స్ వచ్చినట్లయితే లూజ్ మోషన్స్కి ఏం చేస్తారంటే అది మీరు భయపడాల్సిన అవసరం లేదు. దానికి మంచి గంధపు చెక్క తాలూకా గంధాన్ని పొడి ప్లస్ కర్పూరం పేస్టు జ్యూస్ అవి తయారు చేసి బొడ్డు నాభి పైన లేపనంగా పుయ్యాలన్నమాట. సపోజ్ అటాక్ వస్తే తలకి పుయ్యండి, తలకు లేపనం చేయండి. అలాగే మలద్వారం నొప్పికి ఉంటే దానికి కూడా ఈ లేపనం రాయండి. అదేవిధంగా వాతము మోకాలు నొప్పులకి ఏంటంటే మీరు ఉండవలసినటువంటి ఈ యొక్క మీరు ఏం చేయాలంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, మినపప్పు, శనగపిండి, చింతపండు చారు, చింతపండు ఇలాంటివి, ఆలుగడ్డ, పెరుగు ఇలాంటివి తినకుండా కొంచెం పథ్యం ఉండాలన్నమాట. అదేవిధంగా మోకాలు నొప్పులు తగ్గడానికి ఏంటంటే ఇవి రాత్రిపూట పెరుగు తింటే ఆయుష్ క్షీణం అనమాట. రాత్రిపూట పెరుగు తినకూడదు, ఆయుష్ క్షీణం వస్తుంది అనమాట, అంటే ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే మజ్జిగ అమృతం, మజ్జిగ చలువ చేస్తుంది కూడా కడుపుకి. సో మజ్జిగ ఎప్పుడైనా తాగొచ్చు. పెరుగు వేడి చేస్తుంది, మజ్జిగ చలువ చేస్తుంది. పెరుగు నుంచే మజ్జిగ వచ్చినప్పటికూ పెరుగు వేడి చేస్తుంది, ఇది మంచిది కాదు. అది మజ్జిగ అయితే మాత్రం అమృతం, ఇది చలువ చేస్తుంది. మోషన్స్ ఫ్రీగా అవడానికి ఏంటంటే ఫ్రీగా అవడానికి మిరియాల చారు రాత్రిపూట తాగితే మీకు మోషన్స్ ఫ్రీగా అవుతుంది. తర్వాత రాగి పాత్రలో నీరు తాగితే చాలా మంచిది. కీళ్ళ నొప్పులకి మంటలకి ఏంటంటే ఆముదపు ఆకుల పైన నువ్వుల నూనె పోసి దాన్ని ఆకులను కొంచెం వెచ్చ చేసి అది కట్టినట్లయితే ఆముదపు పప్పును కూడా మెత్తగా నూరి వేడి చేసి అది ఆకుపైన కడితే మంటలు కూడా తగ్గుతాయి, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. అదిగా డిస్క్ బల్జు, ఈ నడుము నొప్పి, వెన్ను నొప్పి వీటికి ఏంటంటే L1 L2 L3 L4 S1 S2 ఈ సమస్యలకి ఏంటంటే ఇవి తగ్గడానికి ఆముదపు గింజలపై పొట్టు తీసి అది పాలల్లో వేసి మరిగించి రాత్రి నిద్రించే ముందు తీసుకోవాలన్నమాట. అది ఇలా 14 రోజులు తీసుకుంటే ఈ సమస్య తగ్గిపోతుంది, రిలీఫ్ వస్తుంది. ఈ 14 రోజులు ఎలా తీసుకోవాలంటే మొదటి రోజు 2 గింజలు తీసుకోండి ఆముదపు గింజలు, 2వ రోజు 4, 3వ రోజు 6, 4వ రోజు 8, 5వ రోజు 10, 6వ రోజు 12 అలా 2 ఎక్కువ వేసుకుంటూ 7వ రోజున 12, 2 14, 8వ రోజున కూడా 14. మళ్ళీ 9వ రోజు నుంచి ఏంటంటే 2 డేస్ తగ్గిస్తుండాలన్నమాట. 9వ రోజు 12, 10వ రోజు 10, 11వ రోజున 8, 12వ రోజు 6, 13వ రోజు 4, మళ్ళీ 14వ రోజున 2కి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా
అవి వాడాలన్నమాట. ఈ విధంగా వాటిని ఏంటంటే ఇవి బాగా మిశ్రమం చేసి పాలల్లో వేసి మరిగించి వాడాలి. ఇవి మోషన్స్ వస్తుంటాయి. మోషన్స్ వచ్చడం వల్ల మీరు భయపడకండి. మోషన్స్ వచ్చడం వల్ల ఏంటంటే ఈ యొక్క డిస్క్ బల్జు ఈ యొక్క సమస్యలు తగ్గుతున్నట్లు లెక్క అనమాట. ఈ ఆమవాతం కూడా తగ్గుతుంది అని. ఆముదపు గింజలతోటి ఇవి పోతాయి అన్నమాట. ఆముదపు గింజల్లో పాలలో కలుపుకొని ఇవి మరిగించి మనం త్రాగినట్లయితే తీసుకున్నట్లయితే ఇవి రాత్రిపూట నిద్రించే ముందు తీసుకుంటే తెల్లవారటకి మీకు విరోచనాలాగా అయినప్పటికన్నా ఇది ఈ విధంగా నడుము నొప్పి, డిస్క్ బల్జులు ఇవన్నీ తగ్గుతాయి. అదేవిధంగా థైరాయిడ్ సమస్యలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి కొత్తిమీర జ్యూస్లో వేడి నీరు వేసుకొని పరగడుపుని త్రాగాలి. అది గొంతు కింద ఏంటంటే ఈ గొంతు కిందే ఉంటుంది కనుక థైరాయిడ్ సీతాకొక చిలుక దీంట్లో ఉంటాయి కనుక ఆ థైరాయిడ్ గ్రంథి సమస్యకి ఏంటంటే కొత్తిమీర జ్యూస్లో వేడి నీళ్ళు వేసుకొని తాగడమే కాకుండా గొంతు కింద ఉల్లిపాయ రసం రాసినట్లయితే తగ్గుతుంది. అదేవిధంగా ఆయుర్వేద టూత్ పేస్ట్ ఉంటుంది. ఆయుర్వేద టూత్ పేస్ట్ గారితో కానీ వేపలతో కానీ ప్రతిరోజు మనం పళ్ళు తోముకుంటే అది కూడాను ఈ యొక్క థైరాయిడ్ సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ సాల్ట్ని కొంచెం తగ్గించండి. ఇప్పుడు ఈ సాల్ట్లో కూడాను చాలా ఇవి వస్తున్నాయి. అవి వాడకుండా ఈ యొక్క తగ్గించి కొత్తిమీర జ్యూస్లు ఇలాంటివి తీసుకుంటే తగ్గుతుంది అనమాట. అదేవిధంగా గొంతు సమస్యలకు తర్వాత గొంతు సమస్యలకు ఏం చేస్తారంటే శ్వాస గట్టిగా పీల్చుకొని కాసేపు ఆపి, అంటే శ్వాస గట్టిగా పీల్చుకొని కాసేపు ఆపుతుండాలి అనమాట. ఆపి మళ్ళీ వెళ్తూ ఉంటే ఈ విధంగా చేస్తూ ఉంటే అది ఈ గొంతు సమస్యలు తగ్గుతాయి. ఈ యొక్క లంగ్స్ కూడా చాలా మంచిది అనమాట. అదేంటే అది జనగా అంటే ఈ యొక్క ఇదేంటి తర్వాత వేప నూనె రెండు చుక్కలు ముక్కులో వేసుకొని అది పీల్చుకున్నా సరే తెల్లాటకి నిద్రలు వచ్చిన తర్వాత తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా తగ్గుతుంది అనమాట. తర్వాత హ అనే బేజాక్షరాన్ని ఉచ్చరించండి. విరుద్ధ చక్రం యాక్టివేట్ అయ్యి ఇది తగ్గుతుంది అన్నమాట. గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి బీపీ, షుగరు, నీ పెయిన్స్, అలాగే కిడ్నీ స్టోన్స్, ఈ కిడ్నీ స్టోన్స్ తగ్గడానికి, తర్వాత కోలన్ క్యాన్సర్ ఇవన్నీ తగ్గడానికి ఏం చేయాలంటే డ్రింక్ బార్లీ జావా విత్ ఎంప్టీ స్టమక్. పరగడుపున బార్లీ జావా తెల్లారి తాగితే మీకు ఈ బీపీ తగ్గుతుంది, షుగర్ రాదు, నీ పెయిన్స్ తగ్గుతాయి, అంటే మోకాలు నొప్పులు. అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా రావు. కిడ్నీ స్టోన్స్ రణపోలాప్ జ్యూస్ కూడా తాగినా తగ్గుతుంది. అలాగే కోలన్ క్యాన్సర్ తగ్గడానికి, తర్వాత ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి, కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఈ యొక్క బార్లీ జావా తెల్లవారు టైంకి ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది అనమాట. తర్వాత ఈ కడుపు ఉబ్బరము, గ్యాస్, వాత నొప్పులు ఉంటాయి. ఇలాంటి వీటికి ఏంటంటే ఇవి తగ్గడానికి వాము 100 గ్రాములు వేయించిన పొడి చేసుకోవాలి. ఈ వాము పొడిలో కొంచెం పటిక బెల్లం లేదా కలకంద, తాటి బెల్లం కానీ వేసుకొని ప్లస్ నెయ్యి ఒక 100 గ్రాములు వేసుకొని గాజు చేసారన్న నిల్వ చేసుకొని తినాలి. రోజు తినాలి. ఇలాగా తింటే తడిగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తడిగా ఉంటే ఈ యొక్క ఫంగస్ ఇవి పడతాయి. తడిగా ఉండకుండా కొంచెం పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి, ఫంగస్ వస్తుంది లేకపోతే. ఇలాగా మీరు చేసుకొని తాగితే మీకు ఈ యొక్క కడుపు ఉబ్బరము ఇలాంటివి తగ్గుతాయి. ఇది ఏంటంటే బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. బిఫోర్ ఫుడ్ ఒక 15 నిమిషాల ముందు ఒక ½ చెంచా తీసుకుంటే తగ్గుతుంది. అదేవిధంగా
తర్వాత ఈ యొక్క నెగిటివ్ థింకింగ్ అంటే మైండ్లోన ఏ డిప్రెషన్ లాగా ఉండి ఏవో లేకపోయిన ఆలోచన ఇలాంటి వచ్చినట్లయితే అవి తగ్గడానికి ఏంటంటే మీరు పాజిటివ్గా థింక్ చేయాలి. నెగిటివ్ థింకింగ్ పోవాలంటే పాజిటివ్ థింకింగ్ చేయాలి. నేను ఇంతకుముందు దీని మీద వీడియో చేశాను, అది కూడా చూడండి. ఇప్పుడు చీకటి పోవాలంటే ఏం చేయాలి, మనం అందులో లైట్ వెలిగించాలి. అలాగే ఈ నెగిటివ్ థింకింగ్ పోవాలంటే పాజిటివ్ థింకింగ్తో మన మైండ్ని నింపుకోవాలి, మెడిటేషన్ చేయాలి, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇలాంటివి చేస్తే అది మనకి నెగిటివ్ థింకింగ్ ఉండదు, డిప్రెషన్ లాంటివి ఉండవు అనమాట. వాలెంట్స్ తర్వాత ఈ గుమ్మడి గింజలు లాంటివి సన్ఫ్లవర్ సీడ్స్ లాంటివి నానబెట్టుకుని తిన్నా సరే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. తర్వాత అతి ముఖ్యమైన అంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది ఈ యొక్క మనం మన నియర్ అండ్ డియర్స్ తోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. మంచిగా వాళ్ళతోటి మనం ఒక స్నేహం చేసుకుంటే, మంచిగా వాళ్ళతో మనం నడుచుకుంటే, మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారే, ఆ విధంగా మనం 10 మందితో స్నేహం చేసుకుని మనం నియర్ అండ్ డియర్స్ రిలేషన్ తోటి ఫ్రెండ్స్ తోటి మంచిగా ఉండి వాళ్ళతో స్నేహం చేసుకుంటే మనకి ఈ యొక్క డిప్రెషన్ లాంటిది, ఈ యాంగ్జైటీ లాంటివి ఉండవు, తొలగిపోతాయి. అదేవిధంగా మనం ఇది మైండ్ రిలీఫ్ కోసం. అలాగే బాడీ కూడా రిలీఫ్ అవ్వాలి, బాడీ పెయిన్స్ లేకుండా బాడీ రిలీఫ్గా ఉండాలంటే ఏం చేయాలంటే, దీనికి ఏంటంటే బాడీ రిలీఫ్కి బాడీ పెయిన్స్ అటు ఉన్నట్లయితే మీరు దీన్ని నువ్వుల నూనెతోటి మర్దన చేసుకుంటే, మర్దన అనేది ఒక సాధన అనమాట. మర్దన అనేది ఒక సాధన, దాంతో మనం చేసుకుంటే బాడీ పెయిన్స్ తగ్గుతాయి. అదేవిధంగా వ్యాయామం చేస్తుండాలి, ప్రాణాయామం చేస్తుండాలి. బాడీకి అలాగా మనం తిని పడుకుంటే ఇక ఒళ్ళు నొప్పులు అన్ని నొప్పులు వస్తాయి. సో మనం అలా కాకుండా వ్యాయామము ప్రాణాయామము చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత మీకు హ్యూమన్ బాడీ క్లాక్ కోసం చెప్పాను. హ్యూమన్ బాడీ క్లాక్ అంటే ఏ సమయంలో ఏ అవయవాలు యాక్టివ్గా ఉంటాయి, ఆ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ అవయవాలకి మనం చక్కగా మనం అవి సక్రమంగా ఆ టైంలో పనిచేస్తాయి కనుక ఆ టైంలో మనం కూడా వాటికి అనుగుణంగా నడుచుకుంటే మనకి ఎటువంటి డిసీజెస్ రావు. అది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఏంటంటే లంగ్స్ అనేవి, ఊపిరితిత్తులు లంగ్స్ అనేవి 3 నుంచి 5 తెల్లవారు 3 AM to 5 AM బాగా పనిచేస్తాయి. అదేవిధంగా లార్జ్ ఇంటెస్టైన్ ఎప్పుడు పనిచేస్తుంది, ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు. 3 నుంచి 5 లంగ్స్ అంటే తెల్లవారి, 3 AM to 5 AM లంగ్స్, 5 AM to 7 AM లార్జ్ ఇంటెస్టైన్, అలాగే 7 AM to 9 AM జర్నాశయం అంటే స్టొమాక్, అలాగే 9 AM to 11 AM స్ప్లీన్ అంటే క్వామగ్రంథి అనమాట, ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా. తర్వాత 11 AM to 1 PM ఉదయం 11 AM to 1 PMకి హార్ట్ బాగా పనిచేస్తుంది. సో ఈ టైంలో మనం హార్ట్కి సంబంధించిన చేయాలి, అది యాక్టివ్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా 1 PM to 3 PM స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులు యాక్టివ్గా ఉంటాయి. అదేవిధంగా ఈ యూరినరీ బ్లాడర్ ఎప్పుడు 3 to 5 PM 3 PM to 5 PM ఇవి అంటే మూత్రాశయం అన్నమాట. యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయం. ఇది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, మధ్యాహ్నం సాయంకాలం 3 నుంచి 5. కిడ్నీ మూత్రపిండాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అంటే సాయంకాలం 5 నుంచి 7 వరకు. సాయంకాలం 5 PM to 7 PM 7 PM to 9 PM పెరికార్డియం అనేది అంటే హృదయావరణం అనమాట, ఇది యాక్టివ్గా ఉంటుంది. అలాగే ఇది త్రివిధకం అంటే టెంపరేచర్, ఇవి ఏంటంటే 9 PM to 11 PM నైట్. ఈ టైంలో మంచి నిద్ర కూడా వచ్చే సమయం. ఈ టైంలో మనం నిద్రపోవడానికి కూడా మంచి సమయం అనమాట. ఎందుకంటే ఈ టైంలో మెలనిన్ మనకి హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది కనుక ఈ టైంలో నిద్రపోవడానికి కూడా 9 PM to 11 PM మంచి సమయం, మంచి స్లీపింగ్ పడుతుంది. మీరు ముందు నేను నేచురోపతి ట్రైనింగ్ అనేటువంటి ఒక వీడియో చేశాను, అలా చూస్తే ఇందులో దీనికోసం డీటెయిల్గా చెప్పాను, ఇవన్నిటి కోసం కూడా. తర్వాత గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం, ఇది రాత్రి 11 నుంచి 1 గంట వరకు యాక్టివ్గా ఉంటుంది. అలాగే లేవర్ అంటే కాలేయం, ఇది 1 AM to 3 AM రాత్రి అనమాట, అంటే తెల్లవారుజాము 1 AM to 3 AM లేవర్. అందుకనే ఇది యాక్టివ్గా ఉంటుంది కనుక
ఇది దాన్ని క్లీన్ చేసుకోవడానికి మనం నైట్ ఎక్కువగా తిరగడం ఉంటే దాన్ని అది క్లీన్ చేసుకుంటుంది. లేవర్ క్లీన్ చేస్తాం మనం అప్పుడే ఆ టైం తింటే అది క్లీన్ చేసుకోకుండా దీన్ని అరిగించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కనుక మనం తినే ఫుడ్ని మనము రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. ఫ్రూట్స్ అలాంటివి తింటే పర్వాలేదు. ఫ్రూట్స్, సీడ్స్ నానబెట్టుకుని అలాంటివి తింటే పర్వాలేదు. అదేవిధంగా దగ్గు తగ్గటానికి దగ్గు మాత్రలు ఎలా చేసుకుంటారంటే శొంఠి పొడి ఒక 30 గ్రాములు, శొంఠి పొడి ఒక 30 గ్రాములు, తర్వాత తుంగగాడ్ల పొడి ఒక 30 గ్రాములు, అదేవిధంగా చిన్న కరక్కాయ పొడి అదొక 30 గ్రాములు, తర్వాత పాత బెల్లం ఒక 90 గ్రామ్స్. ఇవన్నీ కూడా బాగా కలిపి వాటిని నూరి బఠానీ గింజంత టాబ్లెట్ చేసుకొని ఉండల్లాగా చేసుకొని అది గాలిలో ఆరబెట్టాలన్నమాట. ఎందుకంటే తడిగా ఉంటే ఫంగస్ చేరుతుంది కనుక గాలిలో ఆరబెట్టాలన్నమాట. కొంచెం పొడిగా ఉండేట్టుగా చూసుకోవాలి. గాలిలో ఆరబెట్టాలి. తర్వాత ఇది ఒక మంచి కంటైనర్లో గాలి రాకుండా అంటే ఇది జరగకుండా నిల్వ ఉంచాలన్నమాట. నిల్వ ఉంచుకొని రోజుకు 4 పూటలు పూటకు ఒక మాత్ర చొప్పున దవడను పెట్టుకొని చప్పరిస్తూ ఉండాలి. చప్పరిస్తూ వచ్చే ద్రవాన్ని మింగుతూ ఉండాలి. ఇలా ఉంటే ఈ యొక్క ఇవి ఒక ఇది దవడ మీద చప్పరించాలి, మింగకూడదు. దవడలో పెట్టుకుని చప్పరించాలి, మింగకూడదు అనమాట. ఇలా చేస్తే దగ్గు కూడా తగ్గిపోతుంది. అది ఫార్ములా 1. ఫార్ములా 2 ఏంటంటే దగ్గు తగ్గటానికి మిరియాల పొడి ఒక 100 గ్రాములు, తర్వాత పటిక బెల్లం ఒక 100 గ్రాములు, ఆవు నెయ్యి తగినంత, ఈ 3 కలిపి ముద్దలాగా చేసి చిన్న చిన్న గులకలుగా చేసి నీటిలో ఆరబెట్టాలి. రోజుకి 4 పూటలు కూడా ఒక మాత్ర చొప్పున దవడ పెట్టుకొని చప్పరించాలి. ఇది రెండో ఫార్ములా దగ్గు తగ్గడానికి. మూడో ఫార్ములా శొంఠి పొడి ఒక 50 గ్రాములు, మిరియాల పొడి ఒక 50 గ్రాములు, తర్వాత పిప్పిల పొడి ఒక 50 గ్రాములు, కరక్కాయ పొడి ఒక 50 గ్రాములు, తానికాయ పొడి ఒక 50 గ్రాములు, తర్వాత ఉసిరికాయ పొడి ఒక 50 గ్రాములు. ఇవన్నీ కలిపి ఈ మిశ్రమాన్ని చక్కగా బాగా కలిపి ఒక డబ్బాలో నిల్వ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది వాడే విధానం ఎలా వాడతారంటే రాత్రి నిద్రించే ముందు ఫుడ్ తర్వాత అంటే రాత్రి డిన్నర్ చేసిన తర్వాత 1/2 చెంచా తేనెతోటి కలుపుకొని సపరేస్తూ తీసుకోవాలన్నమాట. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే సర్వ దగ్గులు కూడాను అనేక రకాలైన దగ్గులు తగ్గుతాయి. తర్వాత నేత్ర దృష్టి బాగుంటుంది, అంటే ఐస్ సైట్ అనమాట బాగుంటుంది నేత్ర దృష్టి. తర్వాత లంగ్స్ ఫంక్షన్ కూడా బాగుంటుంది. తర్వాత లేవర్ శుద్ధి అవుతుంది. తర్వాత హార్ట్ ఫంక్షన్ కూడా బాగుంటుంది. విరోచనం చేయించి వాత, పిత్త, కఫ దోషాలు నివారిస్తుంది అనమాట ఈ విధంగా తీస్తే. ఇది దగ్గుకి సంబంధించింది. తర్వాత ఫార్ములా 4 ఇంకోటి ఉంది. నేను 3 ఫార్ములాలు చెప్పాను. 4వ ఫార్ములా ఏంటంటే దగ్గు తగ్గడానికి గొంతు కఫం కూడా నివారణ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వజకొమ్ములు 50 గ్రాములు, వాము 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, పిప్పల పొడి 50 గ్రాములు, పసుపు 50 గ్రాములు, సైంధవ లవణం ఒక 50 గ్రాములు. ఇవన్నీ కలిపి రోజుకి ఒక 1/2 స్పూన్ ప్లస్ తేనెతో కలుపుకొని తినాలి. ఇలా తింటే ఎటువంటి దగ్గులైనా తగ్గిపోతుంది అనమాట. తర్వాత 12వది ఇది కఠినమైన దగ్గులకి, అంటే ఆ దగ్గులకి ఇంకా ఎక్కువగా చాలా కఠినమైన దగ్గు బాగా దగ్గులు వస్తున్నాయి. ఆ దగ్గు ఏంటంటే పచ్చి పసుపు ఒక 50 గ్రాములు, శొంఠి పొడి ఒక 50 గ్రాములు, పిప్పల పొడి ఒక 50 గ్రాములు, నల్ల ఉప్పు ఒక 50 గ్రాములు. ఇవన్నీ పై మిశ్రమాన్ని బాగా కలిపి రోజుకి 2 పూట్ల 1/2 స్పూన్ తేనెతో కలిపి చప్పరేసి తినాలి. తర్వాత కఫము జలుబు తగ్గటానికి ఏంటంటే పచ్చి వేపాకు చిగురు 50 గ్రాములు ప్లస్ మిరియాల పొడి ఒక 100 గ్రాములు,
ఇవి బాగా నూరి ఇవి అంటే వాటర్ తోటి కలిపి బాగా నీడలో ఆరబెట్టి బఠానీ గింజంతా గులకలుగా చేసుకొని గోరువెచ్చని నీటితోటి రోజుకు ఒక గులికి తీసుకుంటే ఈ కఫము జలుబు కూడా తగ్గుతుంది. తర్వాత డస్ట్ ఎలర్జీ, నేను ఇప్పటికే 2 నిమిషాలు అయిపోయినట్లుంది, దీంతో ఆపుతాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత డస్ట్ ఎలర్జీ ఏంటంటే ఎండబెట్టిన తులసి ఆకుల పొడిని ముక్కు దగ్గర పీల్చాలన్నమాట. దాని వాసన పీల్చిన ఆ యొక్క కఫము ఆ జలుబు తగ్గుతుంది అనమాట. ముక్కు రంధ్రాలలో 2 చొక్కలు ఆవు నెయ్యి వేసుకున్నా తగ్గుతుంది. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధి, దగ్గు, ఆస్తమా, డస్ట్ ఎలర్జీ ఇవి తగ్గడానికి కరక్కాయ పొడి 100 గ్రాములు, తానిక్కాయ పొడి 100 గ్రాములు, ఉసిరికాయ పొడి 100 గ్రాములు, పిప్పల పొడి 100 గ్రాములు, వాటినన్నింటిని బాగా కలిపి 1 స్పూన్ పొడి ప్లస్ దీంతో రోజు 2 పూటలు తీసుకుంటే బిఫోర్ ఫుడ్ ఒక ½ an hour ముందు సేవించాలన్నమాట. ఇలా తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుతాయి, దగ్గు, అస్తమా ఇలాంటివి కూడా తగ్గుతాయి. తర్వాత థైరాయిడ్ కోసం కూడా ఇంకోటి చెప్తాను. ఉదయం లేవగానే పరగడుపున గానుగ నూనెలు అనమాట, అలాంటివి నువ్వుల నూనె, తర్వాత కుసుమ నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె ఇవి తీసుకున్న థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంటుంది. ఇది నేను నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ విషయాలు చెప్తాను. మీరు ప్రతి సండే కూడా బలగా యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.